హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. అంతకన్నా ముందు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల్ అవుతాడా, లేకపోతే ఇమాన్యుల్ అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, వీళ్ళు ముగ్గురులో ఎవరైతారు అనేది ఈ వీడియో కింద లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ రోజులో టికెట్ ఫినాల్ టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో బిగ్ బాస్ రోజులో కంటెస్టెంట్లు అందరూ పాల్గొనడం జరిగింది. సో ఆ టాస్క్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఫైనల్గా ఎవరు మిగిలారు, అదేవిధంగా టికెట్ ఫినాల్ రేజ్ ఉంచాలి, ఎవరు బయటికి వెళ్ళారు అనేది వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే నా వీడియో చివరి వరకు చూడండి. జస్ట్ 5 minutes వీడియో చూడడం వల్ల నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్స్ తెలియాలంటే నా ఇన్స్టా స్టోరీలో ఎప్పటికప్పుడు 24/7 నేను జెన్యూన్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ హౌస్లో టికెట్ ఫినాల్ టాస్క్లు అనేవి జరుగుతున్నాయి. ఈ టాస్క్లో ఓవరాల్గా 5 కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళడం జరిగింది. సో అది ఎవరు అంటే బర్నీ గారు, అదేవిధంగా డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, తనుజ, సంజన, వీరు 5 కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యడం జరిగింది. సో ఓవరాల్గా మిగిలింది ఎవరంటే 3 కంటెస్టెంట్లు, రీతు చౌదరి, ఇమాన్యుల్, కళ్యాణ్ పడాల్, వీళ్ళు 3 మిగిలారు. వీళ్ళు 3లో కూడా ఒక టాస్క్ జరిగి కళ్యాణ్ పడాల్ గెలిచాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ కరెక్టా కాదని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో 100% అప్డేట్ అయితే ఇస్తాను. సో వీళ్ళు ఎలా ఆడారు, ఎలా మిగిలారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ టాస్క్ ఇమాన్యుల్, కళ్యాణ్ పడాల, రీతు చౌదరి ఆడతారు. ఈ టాస్క్లో ఇమాన్యుల్ గెలిచి ఇమాన్యుల్ సంజన గారిని ఎంచుకుంటారు. ఇక్కడ సంజన గారు, ఇమాన్యుల్ వీళ్ళు 3 ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో ఇమాన్యుల్ గెలవడం వల్ల సంజన గారు టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవుతారు. దాని తర్వాత డిమాండ్ పవన్, తనుజ, బర్నీ గారు వీళ్ళు 3 ఒక టాస్క్ ఆడతారు. ఈ టాస్క్లో తనుజ గెలవడం వల్ల తనుజ సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేస్తుంది. సో సుమన్ శెట్టి, తనుజ వీళ్ళిద్దరి మధ్యలో ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో సుమన్ శెట్టి గెలవడం వల్ల తనుజ గారు టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, కళ్యాణ్ పడాల్ ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో మన గెలిచింది ఎవరంటే డిమాండ్ పవన్ గెలిచి మన బర్నీ గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ బర్నీ గారికి డిమాండ్ పవన్ వీళ్ళిద్దరి మధ్య ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో అనూహ్యంగా డిమాండ్ పవన్ ఓడిపోవడం వల్ల బర్నీ గారు గెలవడం వల్ల డిమాండ్ పవన్ టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం అయితే జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణ్ పడాల, బర్నీ గారు, రీతు చౌదరి ఒక టాస్క్ ఆడతాడు. అదే కలర్ టాస్క్. ఈ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలుస్తాడు. కళ్యాణ్ పడాల గెలిచి సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో సుమన్ శెట్టిని ఛాలెంజ్ చేసిన తర్వాత సుమన్ శెట్టి, కళ్యాణ్ పడాల ఒక టాస్క్ ఆడతారు. అదే బాస్క్ ఓపెనింగ్ టాస్క్. ఆ టాస్క్లో కళ్యాణ్ పడాల గెలవడం వల్ల సుమన్ శెట్టి టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. దాని తర్వాత ఇమాన్యుల్, అలాగే ఇమాన్యుల్, కళ్యాణ్ పడాల, రీతు చౌదరి ఒక టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో రీతు చౌదరి గెలుస్తుంది. సో రీతు చౌదరి గెలిచి బర్నీ గారిని ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. సో రీతు చౌదరికి, బర్నీ గారికి ఒక టాస్క్ జరుగుతుంది. ఆ టాస్క్లో అనూహ్యంగా రీతు చౌదరి గెలవడం వల్ల బర్నీ గారు టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. ఆ విధంగా టోటల్గా 5 కంటెస్టెంట్లు అంటే బర్నీ గారు, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, తనుజ, సంజన గారు ఈ 5 కంటెస్టెంట్లు టికెట్ ఫినాల్ రేజ్ నుంచి అవుట్ అవడం జరుగుతుంది. ఇప్పుడు మిగిలింది ఎవరు? ఓన్లీ 3 కంటెస్టెంట్లు, రీతు చౌదరి, ఇమాన్యుల్, కళ్యాణ్ పడాల్. ఈ 3లో టికెట్ ఫినాల్ రేజ్ ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్ల ఓటింగ్ ఒకసారి పరిశీలిస్తే నామినేషన్ టోటల్ 6 కంటెస్టెంట్లు ఉన్నారు కదా, వీళ్ళల్లో తనుజ ఓటింగ్ అనేది 30%లో కొనసాగుతుంది. దాని తర్వాత సంజన గారి ఓటింగ్ 16%, దాని తర్వాత రీతు చౌదరి ఓటింగ్ 16%, దాని తర్వాత సుమన్ శెట్టి, బర్నీ, డిమాండ్ పవన్ ఓటింగ్ అనేది 14%లో కొనసాగుతుంది. సో ఇక్కడ 5 కంటెస్టెంట్ల మధ్యలో ఓటింగ్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, 1 or 2% మాత్రం డిఫరెన్స్ ఉంది. సో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే మనకు డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. కాబట్టి ఈ 5 కంటెస్టెంట్లు ఎవరైనా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. సో నామినేషన్లో ఉన్నటువంటి 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు, అలాగే మీ సపోర్ట్ ఎవరికి అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్న 6 కంటెస్టెంట్లో డబుల్ ఎలిమినేషన్ ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల్ అయినా, లేకపోతే ఇమాన్యుల్ అయినా, లేకపోతే తనుజ అయినా, వీళ్ళు 3 ఎవరైనా కూడా హిస్టరీ క్రియేట్ చేసినట్లే. అది ఎలా అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే మనలో ఒకడు గెలిచినట్లు 100%. మనలో ఒకటి కామనర్ ఆల్రెడీ పల్లవి ప్రశాంత్ గెలిచిందంటే పల్లవి ప్రశాంత్ కామనర్ కాదండి, ఇన్ఫ్లుయెన్సర్, అదేవిధంగా రైతు. సో కామనర్ అయితే కాదు. సో ఇక్కడ కామనర్ కేటగిరీలో ఒకవేళ కళ్యాణ్ పడాల గెలిస్తే 100% కామనర్ గెలిచినట్లే. అదేవిధంగా తనుజ గెలిస్తే
డైరెక్ట్ సీజన్ ఒక లేడీ కంటెస్టెంట్ గెలిచినట్టు బిందు మాధవ్ గెలిచింది కదా అంటే అది ఓటీటీ సీజన్. డైరెక్ట్ సీజన్ ఇంతవరకు లేడీ కంటెస్టెంట్ గెలవలేదు కాబట్టి ఆ విధంగా ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ అవుతుంది. అదేవిధంగా ఒకవేళ ఇమ్మాన్యుయల్ గెలిస్తే ఫస్ట్ కమెడియన్ విన్నర్ అయినట్లు. సో ఈ విధంగా వాళ్ళు ముగ్గురు హిస్టరీ క్రియేట్ చేసినట్లే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.